మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గద్దలెక్క వాలుతా ఎవరు? మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. గద్దలెక్క వాలుతా, రైతు సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు వంచుతా. ఇది అసమర్థ అవివేక చెవట ప్రభుత్వం. 4 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేస్తారా? ఈ దద్దమ్మలకు చేత కాకపోతే వాళ్లను పండబెట్టి తొక్కి అయినా మేడిగడ్డ నుంచి నీటిని విడుదల చేస్తా. మేడిగడ్డలో 10,000 మందితో ధర్నా, పంటకు 500 బోనస్ ఇవ్వకపోతే కొరికి చంపుతారట. రుణమాఫీ అమలుపై స్పష్టత ఇవ్వాలి, లేకపోతే సర్కారును వెంటాడుతాం. నేతన్నల సమస్యలపై రాష్ట్రమంతా రణరంగం చేసి ఫుట్బాల్ ఆడతామంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఏ రకంగా చూడొచ్చు? సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కేసీఆర్తో గోడు వెళ్ళబోసుకుంటున్న రైతులకు నీళ్లు అందించాలని కాళేశ్వరం స్పీడ్గా కంప్లీట్ చేశాం. పైనుంచి అధిక వర్షం రావడంతో కోమటిరెడ్డి కంపెనీ కట్టిన మిడ్ మానేరు కట్ట ఆనాడు కొట్టుకుపోయింది. కోమటిరెడ్డిని జైల్లో పెట్టాలనుకుంటే మేము పెట్టకపోయే వాళ్ళమా? అడ్డమైన హామీలు ఇవ్వడంతో మీకు 1.8% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. మేము అవుట్ కాలేదు, లత్కోర్ హామీల కారణంగా స్వల్ప ఓట్లే ఎక్కువ వచ్చినాయి అంటున్న కేసీఆర్. మధ్యలో కోమటిరెడ్డిని బలి చేసిండు పాపం. మా కోమటిరెడ్డి సారు మిడ్మానేరు వాగు చక్కగా కట్టలేదు, మరి మీ కంపెనీ కట్టింది. మిడ్మానేరు వాగు అనేది ఏదైతే ఉందో, సో ఇది కోమటిరెడ్డి కంపెనీ కట్టిందట. మన కోమటిరెడ్డి కంపెనీ కడితే మరి ఈయన కాపాడిండట కేసీఆర్ గారు. మరి ఎవడు కాపాడమన్నాడు? మేము కాపాడమన్నామా? అంటే ఈడ చూడండి ప్రజలారా, ఒక పార్టీ వస్తే ఇంకో పార్టీని కాపాడుతుంది, ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీని కాపాడుతుంది. మొత్తానికి ఏమర్థమైంది? ఈడ అందరూ దొంగలే, దొందే, దొంగలే. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మెగా కృష్ణారెడ్డి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్లో మెగా కృష్ణారెడ్డి అత్యధిక డబ్బులు ఇచ్చిండా, సొమ్ము చేసిండా? ఎవడోడికి ఇచ్చిండు? అన్ని పార్టీలకు ఇచ్చిండు. బీజేపీకి ఇచ్చే, కాంగ్రెస్కి ఇచ్చే, బీఆర్ఎస్కి ఇచ్చే, ఇన్ని పార్టీలకు ఇచ్చిన తర్వాత ఎవడన్నా మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ చేసి కేసు ఫైల్ చేసి మరి మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడతాడు? వాడి పర్సంటేజు, వాడి ఫండింగ్ వాడికి ఇచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతారు? సో ఇక్కడ అర్థం చేసుకోండి మీరు, అన్ని పార్టీస్కి ఎక్కువ తక్కువ ఫండింగ్ అనేది పోతుంది. అసలైన దొంగలు ఎవడంటే ఈ రాజకీయ నాయకుల్ని ఖరాబ్ చేసే ఈ తిమింగలాలు. మెగా కృష్ణారెడ్డి ఒక దేశద్రోహి లాంటి పర్సన్. ఎందుకు దేశద్రోహి అంటున్న మెగా కృష్ణారెడ్డిని అంటే, ఈ దేశద్రోహి దేశాన్ని అమ్మేస్తాడు. ఎట్లా అమ్మేస్తాడు ఈ దేశద్రోహి దేశాన్ని? రాజకీయ నాయకులకి డబ్బులు ఎరేసి, రాజకీయ నాయకులతో అడ్డమైన ప్రాజెక్టులు తీసుకొని దాన్ని చక్కగా కట్టకుండా దాంట్లో మాకింత మీకింత అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు వీళ్ళ ఖర్చేది గింతే ఉంటుంది. దానిపైన 50% ఎక్కువ వేసుకొని బిల్లు ఇస్తాడు. ఇగోండి సార్ ఇంత అయింది, 50 కోట్లు అయితే 100 కోట్లు అయినాయి అని, 100 కోట్లే అయినాయి అనుకో 200 కోట్లు అయినాయి అని, 200 కోట్లే అయినాయి అనుకో 400 కోట్లు అయినాయి అని, 400 కోట్లు అయితే 800 కోట్లు అయినాయి అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్న మస్తు ఉంటాయే. సో ఇట్లా ఎన్ని కోట్లు మరి మెగా కృష్ణారెడ్డి ఈ రాజకీయ నాయకులందరికీ కూడా వేసి, అంటే ఇక్కడ మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ రాజకీయ నాయకుల్ని ఖరాబ్ చేసేది బిజినెస్ మ్యాగ్నెట్సే. ఇటువంటి బడా నేతలే, బడా బాబులే. ఈ బడాబాబులు అందరు చేరి వాళ్ళ బిజినెస్ల కోసం వీళ్ళకి కుక్క బిస్కెట్లు వేస్తూ ఉన్నారు. నేను ఇట్లనే మాట్లాడతా, కుక్క బిస్కెట్లు వేస్తూ ఉన్నారు, ఖరాబ్ చేస్తూ ఉన్నాడు. మన దేశంలో రాజకీయ నాయకులు చాలామంది అవినీతి పాలవ్వడానికి కారణం ఇటువంటి రాజకీయ నాయకులు. సో ఇట్లా ఒక్కొక్కరి మీద ఎంక్వైరీ చేసుకుంటూ పోతే అసలు మన భారతదేశంలో పేదరికం అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ 40 నుండి 50% మంది మన భారతదేశ వ్యాప్తంగా ఇంకా తిండి లేని వాళ్ళు, రోడ్డు మీద అడుక్క తింటున్న వాళ్ళు ఇటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ల వల్లనే చిప్పకూడు, ఏది జైల్లో చిప్పకూడు కాదు, రోడ్ల మీద అడుక్క తింటున్నారు. చాలామంది పిల్లలు
రోడ్ల మీదనే పడుకుంటున్నారు, చదువు సంధ్య లేకుండా ఉంటున్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ చేరి ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారన్న విషయాన్ని దయచేసి ప్రతి ఒక్క ఓటర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరి ఈ ఏమంటారు, ఇటువంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేయాలంటే ఎవడో ఒక మహానుభావుడు రావాలి. ఆ మహానుభావుడి కోసం ఎదురు చూడాలి ఇక. ఎందుకంటే ఒక్కలే మాట్లాడితే వీళ్ళందరూ మారరు. ప్రతి ఒక్క పబ్లిక్ అవగాహనతో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ఇటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతేనే ఏదైనా కూడా కొంచెమన్నా అందరు మారుతారు అనం. సమాజంలో 2-3 2-3 జీడ పురుగులన్నా మంచి పురుగుల్లాగా మారే అవకాశం ఉంటుంది కదా. సో అంతకుమించి ఏం లేదు. ఇక మీరు ఆలోచించండి. ఎందుకు ఈ టాపిక్ నుంచి ఇక్కడ చిన్న లైన్ పట్టుకొని నేను ఎందుకు ఇంత మాట్లాడుతానంటే, ఇగో ఇక్కడ చూడండి ఏమన్నాడు కేసీఆర్ సార్. ఇక్కడ దొరికిండు, రైతులకు నీళ్ళు అందించాలని కాళేశ్వరం స్పీడ్గా కంప్లీట్ చేసినాం. పైనుంచి అధిక వర్షం రావడంతో కోమటిరెడ్డి కంపెనీ కట్టిన మిడిమానేరు కట్ట ఆనాడు కొట్టుకపోయింది. కోమటిరెడ్డిని జైల్లో పెట్టాలనుకుంటే మేము పెట్టకపోయే వాళ్ళమా అంటే ఇక్కడ ఏంది, కోమటిరెడ్డి కట్టినటువంటి మిడిమానేరు కట్ట ఆనాడు కొట్టుకపోతే కేసీఆర్ కోమటిరెడ్డిని ఎందుకు కాపాడిండు? మేము ప్రజలు ఏమన్నా కాపాడమని చెప్పినామా? తీసుకెళ్ళి జైలు వేసేది ఉండే, ఎందుకేలే అంటే మీరు అధికారంలో ఉంటే మమ్మల్ని కాపాడుండ్రి, మేము అధికారంలో ఉంటే మిమ్మల్ని కాపాడుతాం. ఇంతేనా సరే? ఇదే కదా మీరు చెప్పొచ్చేది. ఇప్పుడేంది ఇక్కడ మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి అంటే మీరు కూడా మమ్మల్ని కాపాడాలి. మేము కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు వేయలే, జైల్లో పెట్టలే. మేము తప్పు చేసినప్పుడు మీరెందుకు ఇట్లా గిలగిలగిల కొట్టుకుంటున్నారు? మీరు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మీరు కూడా మమ్మల్ని కాపాడాలి అనేదే ఇక్కడ ఫైనల్గా సొల్యూషన్. సో అంటే రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, అందుకే ఏ రాజకీయ పార్టీని నమ్మాలి, దేన్ని నమ్మద్దు అనే పరిస్థితిలో మనం లేము. ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది ఆలోచించండి. సో మొత్తానికి తొక్కి పండబెడతారట, రైతులందరూ కొరుకుతారట. ఎవరిని కొరుకుతారు? కాంగ్రెస్ వాళ్ళని కొరుకుతారట. ఆ రుణమాఫీ అమలుపై స్పష్టత ఇవ్వాలి, లేకపోతే సర్కారును వెంటాడతాం. నేతన్నల సమస్యలపై రాష్ట్రమంతా రణరంగం చేసి ఫుట్బాల్ ఆడతాం. ఆడండి, ఉప్పల్ స్టేడియంలో పోయి ఆడండి బెస్ట్.